జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులకి ఒక అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ 5 సంవత్సరాల్లో 60 మంది మీద దాడులు, 15 మంది మీద రేపులు, 9 మందిని చంపేయడం, ఇంకా కొన్ని వేల సంఖ్యలో మైనారిటీల మీద దాడులు, ఇన్ని జరుగుతున్నా సరే కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించినటువంటి ఒక ప్రభుత్వం, కనీసం పల్లెత్తు మాట మాట్లాడనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇది కదా మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మొన్న గురువారం రోజున అందులో పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో ఒక ముస్లిం మహిళ తన ప్రార్థనలు సమర్పించుకోవడానికి వెళ్తూ ఉంటే, బడీరాత్ సందర్భంగా ప్రార్థనలు చేయడానికి వెళ్తూ ఉంటే, నమాజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటే, ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి ఆమెను అడ్డుకొని ఆమె మీద దాడి చేసి ఆమె బుర్ఖాను తొలగించి ఇంత రాద్ధాంతం చేస్తూ ఉంటే, ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి నా మీద ఇలా దాడి జరిగిందని చెప్తే ఇంట్లో వ్యక్తులు వచ్చి ప్రశ్నిస్తే వాళ్ళని ఉల్టా తను చేసింది తప్పు అయినా సరే వాళ్ళని మళ్ళా చెప్పులతో వాళ్ళ మీద దాడి. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులకి మైనారిటీల మీద ఉన్నటువంటి గౌరవం, మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం. మొన్ననే కదిరిలో చూసాం, వహీదా అనేటువంటి మహిళ మీద ఏ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేశారో, ఆమెను ఎలా ఇబ్బంది పెట్టారు అనేటువంటిది. అలానే ఇంతకు ముందర కూడా చూసాం, ఎవరి వల్ల ఇవాళ మిస్బా ఆత్మహత్య చేసుకుంది, ఎవరి వల్ల అబ్దుల్ సలీం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది, ఇలాంటివన్నీ 5 సంవత్సరాల్లో మనం చూడలేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలంటే ఇంత కోపం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముస్లింలంటే ఇంత కోపం ఎందుకు, ఇంత చిన్న చూపు ఎందుకు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముస్లిం మైనారిటీలని ఎంతో హక్కును చేర్చుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అడ్రస్ చేస్తూ రంజాన్ తోఫా కావచ్చు, దుల్హన్ పథకం కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఇలా అన్ని రకాలుగా వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఎన్నో స్కీమ్లను వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు వారి మీద అంత కక్ష కట్టారు మీరు? ఈ ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు, మైనారిటీ సోదరి ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది, నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కలిసికట్టుగా ఈ ప్రభుత్వం మీద పోరాడదాం. వీళ్ళు ఏ రకంగా అయితే దాడులు చేస్తున్నారో, వీళ్ళు ఏ రకంగా అయితే హింసని ప్రేరేపిస్తున్నారో, ఏ రకంగా అయితే మైనారిటీలని చిన్న చూపు చూస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.